ఈ 'మోనాక్ లెగసీ' సిరీస్‌కి సంబంధించి మన ఛానల్‌లోని 7 ఎపిసోడ్స్‌ని ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. ఈ వీడియోలోని 8, 9, 10 ఎపిసోడ్స్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అయితే చెప్తాను. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గాని ఆ వీడియోస్‌ని చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్‌ని చూసేసి ఈ వీడియోని కంటిన్యూయస్‌గా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆల్సో ప్లీజ్ మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ ఎపిసోడ్‌లో వీళ్ళు గాడ్‌జిల్లా ఇంకా బతికే ఉంది అని చెప్పి తెలుసుకుంటారు కదా! దానికోసం జపాన్ వెళ్తారు కదా! అలా వెళ్ళినప్పుడే మోనాక్ కంపెనీ వీళ్ళ చెయ్యి జారిపోయే సిట్యుయేషన్‌కి అయితే వస్తుంది. మోనాక్ కంపెనీ మళ్ళీ వాళ్ళ చేతిలోకి రావాలి అంటే ఎర్త్ మీద టైటన్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయాలి. దానికోసం వాళ్ళు ఎప్పుడు దాకా చూసినా ప్రతి ఒక్క టైటన్‌కి సంబంధించిన లొకేషన్‌ని మ్యాప్‌లోని గీస్తారు. అలా గీస్తున్నప్పుడు మ్యాప్ పైన ఒక చీమను చూసి హలో ఎర్త్ ఐడియా అయితే తనకి తెలుస్తుంది. దాని గురించి డిస్కస్ చేద్దాము అని చెప్పి బెల్లి ర్యాండాగాడు జపాన్ దాని ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే తెలుస్తుంది తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కాకపోతే తన హస్బెండ్ చనిపోయాడు అని. ఈ బొడ్డోడే అనమాట కేట్ పాప నాన్న. అదే ఇద్దరిని మ్యారేజ్ చేసుకుంటాడు కదా! వాడు వీడే. చూడ్డానికి ఇలా కనిపిస్తున్నాడు గానీ వీడు పెద్ద ఆటగాడే. ఆల్సో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న బిల్లీ ఈ జపాన్ దాంతోటి బాగా క్లోజ్ అయిపోతాడు. మ్యారేజ్ కూడా చేసుకుంటాడు. ఇదంతా పక్క నుంచి చూసి మన షాగాడు బాగా బాధపడతాడు. పాపం ప్రేమించాడు కదా! ఆ తర్వాత ప్రెజెంట్ టైమ్ లైన్‌కైతే వస్తుంది. ప్రెజెంట్ టైమ్ లైన్‌లోని షాగాడు ఏం చేస్తున్నాడు అంటే లాస్ట్ ఎపిసోడ్‌లోని ఒక హోల్‌నైతే మూసేస్తాడు కదా! యాక్చువల్‌గా ఇలాంటి హోల్స్ అనేవి ఎర్త్ మీద చాలానే ఉన్నాయి. ఇవి హాలో ఎర్త్‌కి రూట్స్ లాంటివన్నమాట. వీటి ద్వారా హాలో ఎర్త్‌కి వెళ్ళొచ్చు, రావచ్చు ఎర్త్ మీదకి. సో, వీటిని యూజ్ చేసుకుని టైటన్స్ అనేవి ఎర్త్ మీదకి వస్తున్నాయి, హాలో ఎర్త్‌కి వెళ్తున్నాయి అని తెలుసుకొని వీటిని ఎలా అయినా సరే క్లోజ్ చేయాలి అని చెప్పి బాంబులు పెట్టి పేల్చేస్తూ ఉంటాడనమాట. సో, ఈ షాగాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఎపిసోడ్‌లోని షా వాళ్ళ టీము ఒక ప్లేస్‌కి వెళ్ళి ఉంటారు కదా! ఆ ప్లేస్‌లోనే జపాన్ దాయి టైటన్స్ లాగేయడం వల్ల పడిపోద్ది. ఆ ప్లేస్‌లో కూడా ఒక హోల్ ఉంది అని చెప్పి అక్కడికైతే వెళ్తారు. ఆల్సో మోనాక్ వాళ్ళతోటి కేట్ పాప వాళ్ళ టీం కలిసిపోయి ఈ షాగాడి వెనకే వస్తారు. చాలా డిస్కషన్ తర్వాత తాత ఏం రివీల్ చేస్తాడు అంటే ఫస్ట్ ఎపిసోడ్‌లోని షా వాళ్ళ టీము ఈ ప్లేస్‌కైతే వస్తారు కదా! అప్పుడు జపాన్ దాయిని ఒక టైటన్ లాగేస్తూ ఉంటుంది. అలా లాగేసినప్పుడు జపాన్ దాయి చచ్చిపోయింది. నేను దాన్ని కాపాడలేకపోయాను అని చెప్పి రివీల్ చేస్తారు. ఆ తర్వాత అక్కడుండే హోల్‌ని కూడా మూసేయడం కోసం బాంబులు పెట్టినప్పుడు ఈ షాగాడు, కేట్ పాప అమ్మే వీళ్ళు మూసేద్దామని చెప్పొచ్చిన హలో ఎర్త్ హోల్‌లోనే పడిపోతారు. ఆ తర్వాత పాస్ట్ టైమ్ లైన్‌కైతే వస్తుంది. పాస్ట్ టైమ్ లైన్‌లోని జపాన్ దాయి చచ్చిపోవడం వల్ల షాగాడు వాడి కొడుకునైతే చూసుకుంటూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1962లోని హలో ఎర్త్‌కి వెళ్ళడం కోసం ఒక హోల్ అయితే దొరుకుతుంది. షాగాడు ఇంకొంతమంది కలిసి ఆ హోల్‌లోకైతే వెళ్తారు. కాకపోతే వాళ్ళు హలో ఎర్త్‌కి మధ్యలో ఉండే యాక్సెస్ మండి అనే ప్లేస్‌లోకైతే పడిపోతారు. ఈ ప్లేస్ అనేది హలో ఎర్త్‌కి మధ్యలో ఉంటదనమాట. అందువల్లే వాళ్ళు దాంట్లోకైతే పడిపోతారు. అలా పడిపోయినప్పుడు లూనా డ్రాగన్ అనే టైటన్ వాళ్ళ పైకి అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసినప్పుడు షాగాడితో వచ్చిన ప్రతి ఒక్కరు చచ్చిపోతారు కానీ, వీడు ఒక పోర్టల్‌లో పడిపోయి మళ్ళీ ఎర్త్ మీదకైతే వచ్చేస్తాడు. ఈ యాక్సెస్ మండిలోని టైం అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ యాక్సెస్ మండిలోని 1 డే స్పెండ్ చేస్తే ఎర్త్ మీద 1 ఇయర్ అయిపోతుంది. సో, ఈ షాగాడేమో దాంట్లోని 20 డేస్ ఉంటాడు. అందువల్ల బయటకొచ్చి చూసేసరికి 20 ఇయర్స్ అనేవి అయిపోయి ఉంటాయి. ఈలోపు చాలా జరిగిపోయి ఉంటాయి. బిల్లీగాడు చచ్చిపోయి ఉంటాడు. జపాన్ దాని వాళ్ళ కొడుకు, కేట్ పాప ఆళ్ళ నాన్న పెద్దోడైపోయి మోనాక్ కంపెనీని చూసుకుంటూ ఉంటాడు. షాగాడు వీడికి యాక్సెస్ మండి గురించి చెప్పడానికి ట్రై చేస్తాడు గానీ, వీడు మాత్రం వినకుండా ఈ షాగాడిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్‌లో అయితే పడేస్తాడు. ఆ ఓల్డేజ్ హోమ్‌లోకి కేట్ పాప వాళ్ళ టీం రావడం, ఆ తర్వాత వాళ్ళు ఐస్ మాన్స్టర్‌తో ఫైట్ చేయడం, ఆ తర్వాత వీడు హోల్స్ అన్నీ ఫిల్ చేయడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇంకా ప్రెజెంట్ టైమ్‌లైన్‌లోని కేట్ పాప వాళ్ళ టీమ్ ఆ హోల్‌లో పడిపోయిన తర్వాత, కేట్ వాళ్ళ తమ్ముడు కేట్ చచ్చిపోయింది అనుకుంటాడు కానీ, వాళ్ళ ఫాదర్‌తో కలిసి చిన్న చిన్న ట్రైస్ అయితే చేస్తూ ఉంటాడు తనని తిరిగి తీసుకురావడానికి. ఆ తర్వాత మనకి తెలుస్తుంది వాళ్ళు ఆ హోల్‌లో పడిపోయినప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళి యాక్సెస్ మండిలోని ముగ్గురు డిఫరెంట్ ప్లేసుల్లో పడిపోయారని తెలుస్తుంది. అప్పుడే కేట్ పాప పైకి ఒక టైటన్ అటాక్ చేయడానికైతే ట్రై చేస్తుంది.
అప్పుడే జపాన్ దాయి వచ్చి తన్ని కాపాడుతుంది. అవును, జపాన్ దాయి కూడా ఆ హోల్‌లో పడిపోయినప్పుడు తను కూడా బతికే ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఈ యాక్సెస్ మండీలోని టైం అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎర్త్ పైన 1 ఇయర్ అయితే ఇక్కడ 1 డే అని. అందువల్లే తను ఇంకా యంగ్‌గానే ఉంటుంది. తనకైతే జస్ట్ ఈ యాక్సెస్ మండీలోని 56 డేస్ మాత్రమే గడిచాయి. సో, వాళ్ళిద్దరూ కలిసి షాగాడ్‌ని కనిపెడతాడు. షాగాడేమో ఇన్ని సంవత్సరాలు ఏం జరిగింది అదంతా కూడా చెప్తాడు. ఆ తర్వాత ఈ యాక్సెస్ మండీ నుంచి తప్పించుకోవడం కోసం ఆల్రెడీ షాగాడు ఒకసారి ఒక షిప్ ఏసుకొని వస్తాడు కదా! ఆ షిప్ దగ్గరికి వీళ్ళంతా కూడా వెళ్తారు. ఆ షిప్‌లోని టైటన్స్‌ని అటాక్ చేసే ఒక మిషన్ అయితే ఉంటుంది. ఆ మిషన్ ద్వారా టైటన్స్‌ని అట్రాక్ట్ చేసి ఏదో ఒక పోర్టల్ ఓపెన్ అయితే ఆ పోర్టల్ ద్వారా వీళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు, ఎర్త్ మీదకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. సో, ఆ మిషన్‌ని ఆన్ చేయగా ఆ సిగ్నల్‌కి అట్రాక్ట్ అయ్యి లూనా డ్రాగన్ అయితే వస్తుంది. లూనా డ్రాగన్‌ని ఆల్రెడీ మనం ఎపిసోడ్ 2లోని చూసుంటాం. ఇది వాళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ డివైస్‌కి అట్రాక్ట్ అయ్యి గాడ్జిల్లా కూడా వస్తుంది. అక్కడ గాడ్జిల్లాకి దీనికి ఫైట్ అవుతుంది. గాడ్జిల్లా ఏమో దాన్ని వేసేస్తుంది. గాడ్జిల్లా వచ్చిన పోర్టల్ ద్వారా ఎర్త్ మీదకి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఈ ప్రాసెస్‌లోని షాగాడేమో రాడు. ఎర్త్ మీద కేట్ పాప వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫాదర్ కొన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు అయితే చేస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళేమో అక్కడికొచ్చి పడతారు. కేట్ పాప వాళ్ళు ఆ యాక్సెస్ మండీలోని 2 ఇయర్స్ అయితే ఉంటారు. అందువల్ల ఎర్త్ పైన 2 ఇయర్స్ అయిపోతుంది. 2017లోకైతే వీళ్ళు వస్తారు. అంతా నార్మల్ అయిపోతుంది అనుకునే టైంలోని వాళ్ళకొక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎవరిది అంటే మన కాంగ్ అన్నది. ఇక్కడి నుంచే గాడ్జిల్లా వీఎస్ కాంగ్ మూవీ స్టోరీ లైన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడితోటి ఈ సిరీస్ అయితే ఎండ్ అవుతుంది. మన ఛానల్లోని మోనాక్ లెగసీకి సంబంధించిన ఎవ్రీ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే పెట్టాను. మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.